రంగుల లోకమని వస్తారు. 1-2 సార్లు తెరపై కనిపిస్తారు. సినిమాలపై మోజుతో కన్నవారిని ఉన్న ఊరిని వదిలి వచ్చిన వారికి ఆ తర్వాత ఛాన్సులు రావు. వాటి కోసం తిరగని చోటు ఉండదు. ఈలోగా పర్సులు ఖాళీ అవుతాయి. బ్యాంక్ బ్యాలెన్స్ నిల్లవుతుంది. అప్పుడు తిరిగి తమ ఊరికి వెళ్లలేక, ఇంట్లో వారికి ముఖం చూపలేక, అప్పులు చేయలేక వారు చేయకూడని పని చేస్తున్నారు. తప్పని తెలిసినా తప్పటడుగు వేస్తున్నారు. ఇలాంటి వారిలో చాలా మంది బ్రోతల్ కేసులో చిక్కుకొని జీవితాన్ని సర్వనాశనం చేసుకున్నారు. సినిమాల్లో పద్ధతిగా కనిపించే హీరోయిన్లు, బుల్లితెరపై బుద్ధిగా నడుచుకునే తారలు వ్యభిచార వృత్తిలోకి దిగారంటే మనసు చివుక్కుమంటుంది. ఎందుకిలాంటి పాడు పనులంటే పొట్ట పోసుకోవడానికి అని వారంటే పాపం అనిపించక మానదు. తమపై ఆధారపడ్డ వారిని ఆదుకోవడానికంటే ఏమనాలో తెలియదు. అయితే అందరిది ఇదే కథ కాదు. కొంతమంది వినోదాలు, విలాసాల కోసం ఇలాంటి విచ్చలవిడితనానికి అలవాటు పడ్డారన్నది నిజం. చేతి నిండా డబ్బులు ఉండాలని ఇన్స్టెంట్ ఈజీ మనీ కోసం ఇలాంటి పనులు చేస్తున్నారు. మరికొందరు ఇలాంటి పనులు చేస్తే గానీ ఛాన్సులు రావని కొందరు దుర్మార్గుల ఊబిలో ఇరుక్కుపోతున్నారు. ఆ తర్వాత నిజం తెలుసుకున్నా అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోతోంది. ఇక మరికొందరైతే తమ జీవితాలనే కాదు అమాయకులను కూడా మాయమాటలు చెప్పి ఈ ఉచ్చులోకి లాగుతున్నారు. పేదరికం, నిరక్షరాస్యులను టార్గెట్ చేసి తమ అకౌంట్స్ ఫుల్ చేసుకుంటున్నారు. ఎప్పటికప్పుడు పోలీసులు రైడ్స్ చేస్తున్నా ఇలాంటివి ఆగటం లేదు. ఇప్పటికే సినీ తారలు, టీవీ స్టార్లు రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డా ఈ దందా మాత్రం కొనసాగుతూనే ఉంది. కొంతమంది తమ తప్పును తెలుసుకొని మరోసారి కొత్త జీవితాన్ని ప్రారంభిస్తుండగా ఇంకొందరు మాత్రం అలానే ఉండిపోతున్నారు. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. వీలైతే లైక్, కుదిరితే కామెంట్ పెట్టండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ బ్రేకింగ్ న్యూస్ మాకు తెలిసిన వెంటనే మీకు తెలియజేస్తాం. మాతో టచ్ లో ఉండండి.